అదిరింది అసలు. బో మొత్తం గుబురు గుబురు పొదలు. వా వావ్ అబ్బో ఇలా ఉంది పొజిషను. ఎంత బాగుంది తెలుసా కొండల మధ్యలో ట్రైన్ వెళ్తుంటే. అందరికీ హాయ్. నా బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చేసి కటిక వాటర్ ఫాల్. ఇది అరకు వ్యాలీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అరకు ఎవరు వచ్చినా సరే నేను సజెస్ట్ చేసేది బొర్రా కేవ్స్ అండ్ కటిక వాటర్ ఫాల్స్. ఇప్పటిదాకా నేను చూపించిన ప్లేస్లన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లు, కాకపోతే ఇవి రెండు దాన్ని మించి చాలా ఇంపార్టెంట్ ప్లేస్లు ఇవి రెండు. సో బ్యూటిఫుల్గా ఉంటాయి, మీకు అర్థమైపోయి ఉంటుంది ప్లేస్ అది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి రావడానికి చాలా ప్రాసెస్ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు నేను ఈ వ్యాలీ ఉంది కదా, ఈ వ్యాలీలో నడుచుకుంటూ అటు వెళ్ళాలి. సో మ్యాటర్ అనేది క్లియర్గా చెప్తా. ఇది వచ్చేసి కటిక వాటర్ ఫాల్ అని పిలుస్తారు. సో దగ్గరికి వెళ్ళి కటిక వాటర్ ఫాల్ అండ్ పక్కనే బొర్రా కేవ్స్ ఉంటుంది, ఆ రెండు ఎక్స్ప్లోర్ చేసి డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్లో ఇస్తా. ఓకే. సో నేను ఈ ట్రెక్ అంతా కూడా బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఒక్కడనే వెళ్తున్నాను ఇప్పుడు ఫారెస్ట్లో. ఫస్ట్ ఈ వ్యాలీ యొక్క అందాన్ని, బ్యూటీని చూడండి. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం మనము. సో డీటెయిల్స్ అన్నీ ఇస్తా. వా ఏముందిరా నాయన, స్వర్గమే. సో మ్యాటర్ చెప్తా చూడండి. ప్రజెంట్ నేను అరకు వ్యాలీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే కటిక వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాను. సో ఇది మనం అరకులో చూడాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఇది కూడా ఒకటి, కటిక వాటర్ ఫాల్ అండ్ బొర్రా కేవ్స్. ఇక్కడ నేను సుంకరమిట్ట అని, ఆ సుంకరమిట్ట దగ్గర ఒక ట్రైబల్ మార్కెట్ జరుగుతుంది. సో అది మీకు చూపిద్దామని చెప్పి నేను ఆ మార్కెట్కి వచ్చాను. అక్కడ నుంచి పక్కనే ఉంటుంది 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ కటిక వాటర్ ఫాల్. అద్భుతం. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాక్ ఉంది. దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఇదేంటంటే ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది కదా బ్యాక్గ్రౌండ్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు ఇక్కడికి. లక్కీగా ఒక ఆటో అబ్బాయి, అన్న నేను చాలా దగ్గరగా వెళ్తాను, అక్కడ మా ఊరు, అక్కడ డ్రాప్ చేస్తాను రండి అన్న అని చెప్పి నన్ను తీసుకొచ్చి పాప మా పైన డ్రాప్ చేసాడు. నేను ఇంకా ఈ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు, అది కొంచెం చాలా ఇబ్బంది. పాప నా వెనకాల 2 బైకర్స్ వచ్చారు, కానీ అది చాలా చిన్న బైకు, రాయల్ ఎన్ఫీల్డ్ హంటరు. ఐ మీన్ లైక్ చూడండి, 2 ఉన్నారు దాంట్లో ఆల్రెడీ. సో వెళ్ళిపోమని చెప్పా. ఏం చేద్దాం, ట్రావెలింగ్లో ఇలాంటి ఛాలెంజెస్ అనేవి మామూలు నాకు. సో వెళ్తా ఉన్నాను నడుచుకుంటూ. జనాల కేరింతలు మామూలుగా లేవు అసలు, ఎంత అరుస్తున్నారంటే బాబోయ్. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, మనం ఇక్కడున్నాం. ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి. సాగు కన్ఫామ్ ఈరోజు నాకు. ఏంటి ఏమన్నా గుర్తుకొస్తుందా? మనం వచ్చిన రైల్వే ట్రాక్, విశాఖపట్నం టు అరకు కిరండోల్ ప్యాసింజర్ రైల్వే ట్రాక్ అది. చూడండి ఇక్కడ నుంచి అంతా మొత్తం రైల్వే ట్రాక్ ఉంది. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి, ఆ కొండ వ్యాలీలో మిడిల్లో ఉంటుంది బొర్రా కేవ్స్. ఈ ట్రాకే ఇలాగ వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏదో మస్కిటోని ఏదో కట్ చేసింది, బ్లడ్ వస్తూ ఉంది, భయంకరంగా సలుపుతూ ఉంది అది. మస్కిటో, చాలా పెద్ద పెద్ద మస్కిటోస్ ఉన్నాయి అడవిలో. అదంతా నడిచొచ్చా ఇప్పుడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు, వెళ్తా ఉన్నా. ట్రావెలింగ్లో అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఆల్వేస్ క్యారీ సన్ గ్లాసెస్. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రకాల పాములు ఉంటాయి, అవి కళ్ళు పొడిచేస్తాయి అనమాట. అవి చెట్లలో ఉంటాయి. సో ఫారెస్ట్ అంటేనే కొంచెం డేంజరు, కాకపోతే కొంచెం చూసుకొని ట్రావెల్ చేయాలి. అందుకనే సన్ గ్లాసెస్. కొన్ని రకాల పాములు ఉన్నాయి ఇంకా ఆఫ్రికా అట్లాంటి కాంటినెంట్స్లో, అవి కళ్ళు కూడా పొడవు, పాయిజన్ని స్పిట్ చేస్తాయంటే ఉమ్ముతాయి విషాన్ని. కళ్ళల్లో కనుక పడితే అవుట్ ఇంకా ఆ రోజుతో. అది చూడండి మొత్తం అంతా డీప్ ఫారెస్ట్, చాలా దగ్గరగా ఉంది. చెప్పలేం, దేర్ విల్ బీ ఎ ఛాన్స్. జాగ్రత్తగా ఉండాలి. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలా రావాలనేది నేను లాస్ట్లో చెప్తాను. బట్ నాలాగా రావడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే నేనంటే కొంచెం ఎలాగైనా ట్రావెల్ చేయగలను. బట్ గ్రూప్ పీపుల్ ఉంటే ఏం చేయాలి, సోలోగా ఉంటే ఏం చేయాలనేది నేను క్లియర్ కట్గా చెప్తా. సో వెయిట్. అక్కడెక్కడో కొండపైన ఇది ఒకటి కనిపిస్తుంది జేసీబీ. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా నడుచుకుంటూ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు కనిపిస్తుంది వాటర్ ఫాల్. ఇది కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అది కటిక వాటర్ ఫాల్. ఇక్కడ మీకు బ్యాంబూ చికెన్ రెడీ చేస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా కావాలంటే కనుక ఇక్కడ బ్యాంబూ చికెన్ ముందుగా చెప్పేసి వెళ్తే మీరు వచ్చే టైంకి రెడీ అవుతుంది.
నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది, అది చూడడానికి. అదేగో మనం వచ్చిన ట్రైనే అది, వైజాగ్ కిరండోల్ ప్యాసింజర్. బా ఎంత బాగుంది తెలుసా, కొండల మధ్యలో ట్రైన్ వెళ్తుంటే. మనం ట్రైన్ లోపల నుంచి చూసాము, ఇప్పుడు ఎక్కడో పైన కొండపైన నిల్చొని ఆ ట్రైన్ వెళ్ళటం చూస్తున్నాం. హైలైట్ ఉంది. అదిగోండి విస్టాడమ్ కోచ్ అక్కడ ఉంది చూడండి. అరే ఈరోజు విస్టాడమ్ కోచ్లు 3 వేశారు దీనికి. అక్కడ కనిపిస్తుంది ఒకటి మధ్యలో, ఇంకోటి జనరేటర్ ఉంది, దాని వెనకాల 2 ఉన్నాయి. మొత్తం 3 విస్టాడమ్ కోచ్లు ఉన్నాయి ఈరోజు. బా అవును, సండే కదా. మీరు వాటర్ బాటిల్ అట్లాంటి ఏదైనా తీసుకుంటే పర్లేదు, కానీ బట్ ఏం చేస్తారంటే డస్ట్బిన్లలో వేసేసేయండి యూజ్ చేసేసిన తర్వాత. దయచేసి, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మహాఘోరం, దరిద్రం. అది విధి లేక కొన్ని చోట్ల వాడాల్సి వస్తుంది తప్ప. ప్లాస్టిక్ మీద ఒక థియరీ ఉంది సైన్స్లో. ఒక ప్లాస్టిక్ కవరు, ఒక చిన్న సైజు, ఇప్పుడు దీనికి ఉంది కదా ఈ స్టిక్కర్ లాంటి కవర్ కనుక భూమిలో కరగటానికి, అంటే బయోడిగ్రేడబుల్ కాదు కదా అది, ఆ బయోడిగ్రేడబుల్ అవటానికి, అది అంటే కరగటానికి ఎర్త్ లోపల ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు కూడా పడవచ్చు. సో అది. ఓ సూపర్ సూపర్ సూపర్. వెళ్తాం ఇప్పుడు. కానీ ఏ మాటకు ఆ మాట, వాటర్ ఫాల్ చూసాక నేను ఎంత కష్టపడి వచ్చానో మొత్తం మర్చిపోయా, అలా ఉంది. వాటర్ ఫాల్, నేచర్ సౌండ్ తప్ప నాకు వేరే ఏం వినిపించట్లేదు. మన జనాలు గోల పెడుతున్నారు పైన, మొత్తం బ్యాంబూ చికెన్ స్టాల్స్ అన్నీ. చూడండి వాటర్. ట్రెక్ అయితే షురూ చేయాలి ఇంకా నుంచి. ఇక్కడ వీళ్ళ గ్రామదేవతను అయితే పూజిస్తున్నారు. ఇది కటిక వాటర్ ఫాల్ రోడ్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. స్టెప్స్ అవి మొత్తం రాళ్ళే. వచ్చేటప్పుడు మాత్రం చూసుకొని రండి, వీలైతే షూస్ వేసుకొని రండి. మొక్కజొన్న పొత్తులు అయితే ఉన్నాయి. వెళ్ళి వచ్చిన తర్వాత తింటా, ఎందుకంటే మనం తినింది అరిగిపోయింటుంది ఆ టైంకి. వావ్, అద్భుతం అద్భుతం. మొత్తం గుబురు పొదలు. ఇటువంటి చోట మాత్రం ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకొని నడవండి, ఎందుకంటే ఇట్లా కొమ్మల ఆకులు ఉంటాయి కదా, ఈ కొమ్మల ఆకుల పైన పాములు పడుకొని ఉండి జస్ట్ కొట్టేస్తాయి కళ్ళు. ఎందుకంటే మన కళ్ళు వచ్చేసి వాటికి ఎగ్స్ లాగా కనపడతాయి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది అందుకు కొట్టేస్తాయి అవి. జాగ్రత్తగా నడవాలి. మనం ఇలా వచ్చాం కదా, అలా పైకి వెళ్ళాలంట, ఇలా వెళ్ళకూడదు. చలో షురూ కర్తే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ ట్రైబల్ పిల్లలు కొండ చింతపండ్లు అమ్ముతున్నారు, భలే ఉన్నాయి. మీ పాపకి ఇస్తా, ఓకేనా? ఓకేనా? మీ చెల్లయ్యే కదా, మీ మరదలా? ఇదిగోనన్నా నాకు చింతపల్లి, చింతకాయలు అంటారేమో, చింతపళ్ళు అంటే మాగిని. ఇన్ని వద్దులే, నేను ఒక్కటి తీసుకుంటా ఇప్పుడు. నేను రిటర్న్ వచ్చినప్పుడు ఇంకోటి తీసుకొని తింటా, ఓకేనా? సో క్యూట్. ఏ మాట కామాట చెప్తున్నాను, కొండల్లో బండినాయి కదా, టేస్ట్ అయితే అద్భుతం. పులుపు, ఉప్పు, కారం. వచ్చిన వాటర్ ఫాల్కి అక్కడే. ప్రాబ్లం ఏంటంటే నాకు నిమోనియా ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే సీజన్లో డిసెంబర్ జనవరి ఆ మధ్యలో చాలా పెద్ద ఇష్యూ అయింది. డాక్టర్లు అందరూ సీరియస్ వార్నింగ్ ఏంటంటే, ఈ ఇయర్ వింటర్లో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇయర్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ నీ జోలికి రాదు అది. ఇయర్ కనుక నువ్వు మళ్ళీ వింటర్ ప్లేసెస్కి వెళ్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, చూసుకోమన్నాడు. కానీ ఎక్కడ మనకు అవ్వదుగా. సో ట్రావెల్ చేయాలి, వీడియోస్. తర్వాత నేను ఇక్కడ అరకుకి వేరే రెస్పాన్సిబిలిటీ మీద వచ్చాను, అవన్నీ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అది వచ్చేసామా? వావ్, ఇప్పుడు మనం చూస్తున్నది చిన్న వాటర్ ఫాల్, ఆ పైన పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, దానికి కూడా వెళ్దాం. వావ్ 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 వా బా 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 వావ్, వరే వా.
అదిరింది అసలు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంత కష్టపడి నడిచి ట్రెక్కింగ్ చేసుకొని వచ్చినందుకు మాత్రం అమేజింగ్ వ్యూస్. కాకుండా అలా ఒక 150-200 మీటర్స్ హైట్ ఉంటుంది. అది భలే ఉన్నాయి వాటర్ ఫాల్ మొత్తం. బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి చిన్న వాటర్ ఫాల్, ఇది కూడా చాలా బాగుంది. అదిరింది పోయే వాటర్ ఫాల్ మాత్రము హైలీ రికమెండెడ్. మీరు ఎవరు వచ్చినా మాత్రం తప్పకుండా రండి. యాక్చువల్గా పైకి కూడా వెళ్ళొచ్చు కానీ బట్ పైన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్లిప్ అవుతుంది. కొంతమంది ఆల్రెడీ ఉన్నారు పీపుల్. అద్భుతంగా ఉంది నేచరు, వాటర్ ఫాల్, వాటర్ సెలయేళ్ళు, వాటర్ సౌండ్ తప్ప వేరే ఏం వినిపించట్లేదు. అంత ప్రశాంతంగా ఉంది. ఓ ఓ జాగ్రత్తగా ఉండాలి భయ్య, పడితే మాత్రం ఇంకేం లేదు, అంతే. ఇంకా చూడండి, నన్ను గరిచాయి దోమలు, దద్దులు వచ్చేసాయి మొత్తం. ఓ అమ్మా, ఎలా ఉంది తెలుసా, కరెంటు షాక్ కొట్టినట్టుంది ఒక్కొక్క దోమ కొడుతుంటాయి. నేనైతే ఆ పైకి ట్రెక్ చేసుకుని వచ్చా, సాగు తీరిపోయింది భయ్య. ప్లెయిన్ దారిలో నడవాలంటే ఎంత దూరమైనా నడవచ్చు కానీ బట్ దిస్ ఇస్ హై రిస్కీ. అబ్బో ఇలా ఉంది పొజిషను. ఇది ఇలా అడుగులో అడుగేసుకుంటూ ఓ మై గాడ్, వావ్, ఏముంది, వా బా 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 బా, ఏమి జలధార భయ్య, ఆకాశాన్ని తాకుతుంది. వండర్ఫుల్. ఒకసారి కింద పొజిషన్ చూపిస్తాను చూడండి. ఇది జారిందంటే మాత్రం అంతే సంగతిలో, పాతాళమే. అక్కడ నిల్చో ఉన్నాం ఇందాక మనం. వా, కటిగా వాటర్ ఫాల్ ఇంత అందంగా ఉంటుందో తెలియదు నాకు. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ మేకడ అయితే చూస్తే మాత్రం స్వర్గమే భయ్యా. గ్రేట్. ఇంకా ఈ వాటర్ ఫాల్ అయితే లాస్ట్ టైం చూసేసండి. ఇక్కడ నుంచి మనం బొర్రా కేవ్స్ వెళ్తున్నాము. అదే చెప్పలేదు అనుకోవద్దు, ఇక్కడ మాత్రం రాళ్ళు చాలా స్లిప్పరీ. ఒరే నా ముద్దులో తాగుడుపోతే అన్నయ్యలు తాగితే తాగారు కానీ మొత్తం గాజు పెంకులు పాల్గొట్టేస్తున్నారు ఇందులో. ఎవరైనా సరే కాలు పెట్టినా, పోనీ మీరే తెలియక కాలు పెట్టినా చీరుకుపోద్ది కాలు, మొత్తం సేఫ్టీగా అవుతుంది. సో చూసుకోండి, అక్కడెక్కడైనా సరే దూరంగా పని కానీ చేసి ప్రశాంతంగా రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడికే పాల్గొట్టడం దేనికి? సో కొంచెం చూసుకోండి, అది అందరికీ ఇబ్బంది కదా. ఎవరు వచ్చినా రాళ్ళు మాత్రం చాలా స్లిప్పరీగా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, జాగ్రత్తగా చూసుకొని రండి. పిల్లలు ఉంటే కనుక పెద్దవాళ్ళతో రండి, పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఈ వాటర్ ఫాల్ చూసిన ఆనందంలో, ఎగ్జైట్మెంట్లో ఒళ్ళు మర్చిపోయి మాత్రం ఇక్కడికి వచ్చి జారి పడి దెబ్బలు తగిలించుకోవద్దు. నా సజెషన్ ఇది మీ అందరికీ. ఓకే, కాలు, నా షూస్ ఎంత సేఫ్టీ షూస్ అంటే గ్రిప్ అంత మంచి గ్రిప్ ఉంటుంది, అయినా కూడా జారుతున్నాయి. చూడండి జారుతుంది. ఏం లేదు, మొత్తం నైస్గా ఉన్నాయి. చూడండి, ఈ పార్ట్ అంతా మొత్తం నైస్గా ఉంది. ఇక్కడ హ్యాండిల్ ఉంది, నేను దాన్ని సపోర్ట్ పట్టుకొని నడుస్తున్నా. మొత్తం నాచు పట్టేస్తుంది రాళ్ళన్నీ. ఎవరు వచ్చినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. సేఫ్గా ఎలా వచ్చారో అలాగే సేఫ్గా రిటర్న్ అయిపోండి. ఇక్కడ నుంచి మనం బొర్రా కేవ్స్కి వెళ్దాము. బొర్రా కేవ్స్ కూడా నాకు సావే, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది లేకపోతే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది బొర్రా కేవ్స్. అడవిలో అడ్డం పడి నడవాలి. దానికి కూడా నేను తయారుగానే ఉన్నా, చూద్దాం. నేనైతే దీన్ని వదలనే దీన్ని తింటానే వెళ్తా ఉన్నా, ఎందుకంటే ఇదే నాకు ఫ్యూయల్. ఏదైనా దొరికిందాక నేను దీన్నే తింటా. కొండ చింతకాయ అదిరింది.